మనకు 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ అండ్ హ్మ్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ వైటమిన్స్ అనేది మనకు ఫుడ్‌లో ప్రోటీన్స్, హ్మ్. ఫ్యాట్స్, గ్లూకోజ్ ఈ 3 ఎలా ఇంపార్టెంటో హ్మ్. రెండోది వైటమిన్స్, ఓకే. మూడోది మినరల్స్. హ్మ్. ఇవన్నీ ఉంటేనే మనిషి జీవంలో ఇవన్నీ పనిచేస్తాయి. అవునండి. దీంట్లో ఒక్కటి తక్కువైనా, ఒకటి ఎక్కువైనా హ్మ్. ప్రమాదం. హ్మ్. సో, ఈ వైటమిన్ బి12 ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. ఓకే. సెల్యులార్ లెవెల్‌లో సెల్ ఏదైతే డివిజన్ కానీ, సెల్ ఇప్పుడు మన బాడీలో కొన్ని ఉంటాయి. హ్మ్. ప్లో ప్లేట్లెట్స్ గానీ, లేకుంటే రక్త కణాలు, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. హ్మ్. ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే ఈ వైటమిన్స్ కావాలి. హ్మ్. దానిలో ముఖ్యంగా వైటమిన్ బి12. ఓకే. మనకు ఇవన్నీ చూడకుండా వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది పక్కన పెట్టేసి, హ్మ్. వ్యాధిని మనం డైరెక్ట్ టార్గెట్ చేస్తారు హ్మ్. డాక్టర్స్ చాలామంది కూడా. అవును. యెస్, యూ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ ఉంది. నేను డైరెక్ట్ నీకు దాన్నే ట్రీట్ చేస్తాను. హ్మ్. ఇది పక్కన పెడతారు. ఆ! దిస్ ఈస్ ద ఎనర్జీ, హ్మ్. ఎనర్జీ బూస్టర్. వితౌట్ ఎనర్జీ బూస్టర్ నువ్వు ఎంత ఏమి ఇచ్చినా వేస్ట్. హ్మ్. సో ఇట్ హ్యాస్ ఎ ఇంపార్టెన్స్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్‌లో వన్ ఆఫ్ దిస్ వన్. హ్మ్. పైనుంచి మనము తింటాం, అందరు తింటారు. అవును. చెత్త తిండి తిన్న వాళ్ళకి వైటమిన్ బి12 పెరగదు. హ్మ్. ఏదైతే బి12 అనేది ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్‌లో ఉంటుంది. హుహు. వెజిటేరియన్స్‌లో చాలా తక్కువ వస్తుంది. హుహు. సో దిస్ ఈస్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇన్ ద మెటబాలిజం అంటారు. ఓకే. సో, వైట్ మీట్, రెడ్ మీట్‌లో అయితే ఎక్కువ బి12 యెస్. ఉంటుందంటారు. ఓకే. సో, ఇంకా వెజ్జీస్ అంటే వెజిటబుల్స్‌లో చూసుకుంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది అండ్ హుహు. అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సరే ఇప్పుడు విటమిన్ బి12 లోపం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుందంటారా? విటమిన్ బి12 వల్ల హెయిర్ లాస్ అనేది ప్రతిదీ డిస్టర్బెన్స్ అమ్మా. హుహు. బండిలో పెట్రోల్ లేకుండా నడిపిస్తా అంటే మీ ఇష్టం అన్నట్టు. హ్మ్. దట్ ఈస్ ద పెట్రోల్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ ద ఎనర్జీ. హ్మ్. ప్రతి దానికి ఒక్కొక్కటి ఉంటుంది. హ్మ్. ఇట్ హ్యాస్ సమ్ రోల్. ఆ హ్మ్. రోల్‌ని ప్లే చేసే విధంగా ఉంటుంది. హెయిర్ లాస్ అనేది ఇట్స్ విటమిన్ లోపం వల్ల లేకుంటే వైటమిన్ ఈ అన్ని వైటమిన్స్ హ్యాస్ సమ్ రోల్. హ్మ్. అన్ని కలిపితే 100% అంటారు. ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు కొంతమంది ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా! మామూలుగా ఒక 1 అవర్ వర్క్ చేసినా కూడా, అబ్బా! ఏదో చాలా స్ట్రెస్‌గా ఉంది నాకు అని అంటుంటారు. సో, దానికి కారణం కూడా విటమిన్ బి12 అనేది లోపం వల్లే అంటుంటారు. నిజమేనా? బి12 ఇట్‌సెల్ఫ్ ఈస్ నాట్ ఎ హ్మ్. థింగ్. బి12తో పాటు చాలా ఉంటాయి. హుహు. వైటమిన్ డి3 లెవెల్స్ చూసుకోవాలి. హ్మ్. ఆల్ వైటమిన్స్ ప్లేస్ అమ్మా. ప్రతి ఓకే. దీనికి చెప్పాలంటే ఒక 2, 3 అవర్స్, 4 అవర్స్ కూడా పట్టొచ్చు. హ్మ్. ఒక వైటమిన్ బి12 మీద. హ్మ్. ప్రతి రోల్ ఉంటుంది అన్నట్టు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాస్షన్ బికాస్ ఆఫ్ వైటమిన్ బి12 ఇలా అని చెప్పేసి అననికి లేదు. హ్మ్. ఆఫ్టర్ ది వ్యాక్సినేషన్ తర్వాత బి12 లెవెల్ హ్యాస్ కమ్ డౌన్. హుహు. అబ్జార్ప్షన్ ఎక్కడైతే మనకు డిఎడిఎన్ఎం ఆ లెవెల్‌లో ఉంటుంది, జిజేఎన్ఎం లెవెల్‌లో హ్మ్. అబ్జార్ప్షన్ తగ్గిపోయింది. ఓకే. చాలా మందిలో ఈ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల బి12 డెఫిషియన్సీ రావడం. దానివల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ కాకపోవడం. హ్మ్. బ్లడ్ లేనప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫీల్ దట్ వీక్‌నెస్ అండ్ ఆల్ ద థింగ్స్. సో హుహు. ఇట్ ఈస్ హర్టింగ్ ఇన్ ఆల్ వేస్. ఇప్పుడు హుహు. నేను ఇది ఒకటి చెప్పింది ఒక దాంట్లో. హ్మ్. బట్ హార్ట్ మజిల్స్ డిస్ట్రాయ్ అవ్వడం, హ్మ్. లేకుంటే లెగ్ మజిల్స్ ప్రోటీన్స్ అనేది రాకపోవడం, హ్మ్. లివర్‌లో మెకానిజం తప్పిపోవడం, హ్మ్. ఇవన్నిటికి కూడా బి12 వన్ ఆఫ్ ద థింగ్. ఓకే. ఇప్పుడు మీరు మీరు ఈ విధంగా అడిగినప్పుడు బి12 రోల్ ఏంది? మనం ఎందుకు బి12 ఎందుకు తగ్గిపోతుంది హ్మ్. అనడానికి మామూలుగా అన్నీ తింటాం. హ్మ్. అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. అవును. అవును డాక్టర్ గారు. అదొక ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. అంటే ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బి12 అనే ఈ వైటమిన్‌కి హ్మ్. గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇంపార్టెంట్. ఓకే. అవసరం. ఆహా! బి12 లోపల అబ్జర్వ్ కావాలంటే వై అసిడిటీ కావాలి దానికి. హ్మ్. బట్ అసిడిటీ రాకుండా మనం ఏం చేస్తామంటే ప్యాంటాపు, ప్యాంటప్రజోల్, ర్యాంటాకు అన్ని ఇవన్నీ యాంటాసిడ్స్ వేసినప్పుడు అవును సార్. సప్రెస్ చేస్తాం. హుహు. సో బి12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. హ్మ్. అదొకటి. రెండోదేంటంటే
చాలా మంది మెట్ఫార్మిన్ టాబ్లెట్ వేసుకుంటారు, అంటే షుగర్కి సంబంధించింది. కామన్గా 90% పీపుల్లో ఈ మెట్ఫార్మిన్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో కూడా డెఫిషియన్సీ వస్తుంది. ఎలాంటి వాళ్ళలో ఎక్కువ తక్కువ ఉందని తెలుస్తుంది విటమిన్ B12? ప్యూర్లీ వెజిటేరియన్ వల్ల చాలా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ తగ్గిపోతుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అదే చెప్పాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ యూజ్ చేసిన వాళ్ళు చాలా మందిలో B12 డెఫిషియన్సీ వస్తుంది. ఈ డెఫిషియన్సీ వల్ల మెట్ఫార్మిన్ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్ రావడం అనేది కాదు, B12 డెఫిషియన్సీ వల్ల న్యూరో ప్రాబ్లమ్స్ రావడం. అది కాస్త చాలా తగ్గిపోవడం, బిలో నార్మల్, బిలో లోయర్ లెవెల్లో పోవడం. సో దే ఫీల్ అన్ని టైర్డ్నెస్, వీక్నెస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కొంతమంది టాబ్లెట్స్ కూడా చాలా రకరకాలు యూజ్ చేస్తారు సార్, విటమిన్ టాబ్లెట్స్ అని, అయినా యూజ్ లేదు అని అంటుంటారు. సో బ్లడ్ ఎక్కువ లేదు, సో విటమిన్ B12 ఎక్కువ లోపిస్తుంది అంటుంటారు. అది దేని వల్ల సార్ అసలు? ఇప్పుడు వీక్నెస్ ఇది ఏదైతే ఉందో, B12 డెఫిషియన్సీ ఏదైతే ఉందో, వెజిటేరియన్స్లో చాలా లోపం ఉంది, నాన్ వెజిటేరియన్స్లో అటువంటి సమస్య రాదు. ఇంకొకటి, మీరు బయట నుంచి తీసుకున్నట్టయితే ఏమీ లేదు అన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, బట్ మీకు పెరగదు, అంత పెరగదు, కొంచెం పెరుగుతుంది బట్ అంత పెరగదు. వెన్ ఎవర్ ద న్యాచురల్ ఈజ్ న్యాచురల్. సార్ ఇప్పుడు ఉన్న షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మీడియా పరంగా కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, షిఫ్ట్స్ డ్యూటీ ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు మనకి స్లీప్స్ అనేది తక్కువ అవుతూ ఉంటాయి. సో ఒక్కోసారి తొందరగా ఎర్లీ వెళ్ళాలి, లేట్ రావాలి, బయట ట్రాఫిక్లోనే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి కారణాలు ఎక్కువ ఉన్నాయి సార్. సో దానివల్ల కూడా మనకి B12 అనేది తగ్గిపోతుందండి. దానివల్ల ఏముంటుందమ్మా, ఫుడ్ తీసుకోవడం బట్టి ఉంటుంది. ఫుడ్ అనేది సరిగా తీసుకోవట్లేదు సార్, అది మెయిన్ చెప్పాలంటే. ఫుడ్ తోటి దట్ ఈస్ జర్నీస్, అవన్నిటితోటి ఇట్ ఈస్ ఇన్ మ్యాటర్. సార్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, మాలాంటి మీడియా వాళ్ళు కానీ 24/7 మాకు వర్క్స్ ఉంటాయి అనమాట. సో రావాల్సి వస్తుంది కంపల్సరీ ఆఫీస్కి. సో అలాంటప్పుడు విటమిన్ B12 అనేది తగ్గిపోతుంది చాలా మందిలో. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది అంటారు? మీరు ఒకటి B12 అనేది పదం మీదనే ఉన్నారు, అంటే ఇంకా విటమిన్స్ అన్ని రకాలుగా రావాలి. అన్నిటికీ లింక్ అప్ అయ్యి అన్ని వైటమిన్స్ ఉన్నాయి, అన్నిటికీ లింక్ అప్ అయ్యి అన్ని వైటమిన్స్ ఉన్నాయి, అన్ని ప్రోటీన్స్ కూడా సహకరిస్తేనే విటమిన్ B12 ఇట్ విల్ డూ ఇట్. ఓకే, సో అన్ని విటమిన్స్ అందాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి చెప్పండి సార్? సి అనిమల్ ఏదైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్, దట్ ఈస్ ద బెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ అలాంగ్ విత్ ద ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఫర్ వైటమిన్ D3. ఇవన్నీ కాంబినేషన్ అలాంగ్ విత్ వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ మీరు పొద్దున టిఫిన్ చేసినా, మధ్యాహ్నం లంచ్ చేసినా, నైట్ డిన్నర్ చేసినా, దాంట్లో కర్రీ తక్కువ, రైస్ ఎక్కువ అంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అక్కడ. ద రివర్స్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్, రివర్స్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్. యు ఆర్ టేకింగ్, ఏదైతే మీరు తీసుకునే రైస్ ఏదైతే ఉందో 90% రైస్, 10% కర్రీ. 90% రైస్లో షుగర్ తప్ప ఇంకేం లేదు. 10% దాంట్లోనే ప్రోటీన్స్, వైటమిన్స్, ఎవ్రీథింగ్ ఇస్. అది తక్కువ చేసి మిగతా తీసుకుంటున్నారు. ఓకే, సో అయితే ఇంకా 80% కర్రీ పెట్టుకొని, సో 20% ఫుడ్ లాగా 50-60% చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకే,